ఓకే. అండ్ ముందుగా లిరిసిస్ట్ స్వరూప్ గారితో మొదలు పెడదాం మనం ఈ కార్యక్రమాన్ని. స్వరూప్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. సారీ, నాకు చాలా చాలా ఫస్ట్ టైం ఇది, అంటే నాకు తెలియదు కూడా పిలుస్తున్నట్టు. థ్యాంక్స్ రా సింజిత్, చాలా మంచిగా ప్లాన్ చేశారు. అంటే ఇది ఒక 2 years బ్యాక్ కోవిడ్లో ఉన్నప్పుడు నాకు సింజిత్ పరిచయం అయ్యాడండి. సో అంటే అప్పుడు ఏం చేయాలి ఏంటి, అసలు కోవిడ్ ఎలా అందరినీ ఇబ్బంది పెట్టిందో తెలిసిందే. అదే ఇబ్బందుల్లో ఉంటూ అసలు ఏం చేస్తున్నాము అన్న ఇదిలో ఉన్నప్పుడు మనోడు లక్కీగా నన్ను కాంటాక్ట్ అవ్వటం, ఇట్లా ఫస్ట్ ఒక సింగిల్ ఒకటి చేసాం తను అంతా అని చెప్పి. సో దాని తర్వాత మనోడికి సినిమా ఛాన్స్ రావటం, దానికి నన్ను వాడు వీడు రాస్తాడని చెప్పి నమ్మి నాకు నిజంగా ఛాన్స్ ఇచ్చినట్టే వాడు. లేకపోతే డెఫినెట్లీ నేను ఇక్కడ ఉండి మాట్లాడగలిగేవాడిని కాదు. సో థ్యాంక్స్ అలాట్ సింజిత్. అజయ్ గారు ఈ సాంగ్కి అనగా అనగా అనే సాంగ్కి ఆయన నాకు ఇచ్చిన బ్రీఫ్ కానీ ఆయన చాలా ఓపెన్గా ఉండి నాకు రాయటానికి ఛాన్స్ ఇచ్చారు. అండ్ ఎట్ ద సేమ్ టైం అది ఎస్పి చరణ్ గారు లాంటి వారు పాడటం అన్నది ఇంకా నేనేం చెప్పలేను. అది వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు ద టీమ్ ఆఫ్ ఆరంభం. అండ్ ఐ డెఫినెట్లీ విష్ ద ఫిల్మ్ వుడ్ బీ అ గ్రేట్ సక్సెస్ అండ్ ఇట్ విల్ బీ అ సక్సెస్. ట్రైలర్ చూసాము అండ్ ఖచ్చితంగా ఇది చాలా చాలా మంచి సినిమా అండి. సో అందరికీ ఇది నాకు ఆరంభమే ఇది. దాంతోపాటు మ్యూజిక్ డైరెక్టర్ కానీ డిఓపి కానీ అందరికీ ఆరంభం అనేది ఒక కొత్త ప్రారంభమే. సో అది దీంతో స్టార్ట్ అయ్యి ఇవి ఎన్నో మంచి సినిమాలు తీయాలి అందరూ. సో ఐ విష్ ద టీమ్ ఆఫ్ ఆరంభం వెరీ గ్రాండ్ సక్సెస్ అండి. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మరొక లిరిసిస్ట్ శ్రీకాంత్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్స్ ఎవ్రీవన్ వచ్చినందుకు. అసలు నా లైఫ్లో ఇలాంటి ఒక ఈవెంట్ జరుగుతుందని ఎక్స్పెక్టే చేయలేదు. థ్యాంక్స్ టు మై టీమ్, ఆరంభం టీమ్. వాళ్ళంతా సపోర్ట్ వల్లనే నేను కనీసం ఇక్కడ వచ్చాను, ఒక సాంగ్ రాశాను, అది జనాల్లోకి వెళ్తుంది అంటే చాలా హ్యాపీగా ఉంది. ఎన్ని ఫెయిల్ అయినా కానీ ఇదొకటి సక్సెస్ అవుతుందని అనుకుంటున్నాను. ఐ నో సాంగ్స్ రాశాను, బట్ మోర్ దాన్ సాంగ్స్ ఇట్స్ సినిమా ఫర్ మీ. మా టీం ఆరంభం సినిమా సక్సెస్ అవ్వాలి. చాలా పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి. సినిమా నేను చూశాను, చాలా బాగా వచ్చింది. సో డెఫినెట్గా అందరికీ ఆరంభం, మా టీంకి ఆరంభం అవ్వాలని కోరుకున్నాను. ఇంకా చాలా ఏమన్నా సక్సెస్ మీట్లు ఉంటే వాటిలో మాట్లాడతాను. బట్ థ్యాంక్స్ చెప్పాలి అజయ్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్, అభి అండ్ మా మ్యూజిక్ డైరెక్టర్ సింజిత్, నమ్మిలు వీళ్ళందరూ నన్ను. అండ్ ఇంకొక వినయ్ అని ఉంటాడు, ఇక్కడ స్టేజ్ పైన లేడు. స్పెషల్ థ్యాంక్స్ టు వినయ్ అండ్ థ్యాంక్స్ టు ఆల్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వినయ్ గారు, కెన్ వి హ్యావ్ యూ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్? ఒకసారి చూద్దామని. ప్లీజ్. ఓకే. అండ్ ఇప్పుడు ఎడిటింగ్ డిపార్ట్మెంట్కి ఇచ్చేద్దాము. ముందుగా ఆదిత్య తివారీ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హలో, యా, అందరికీ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టుడే. అండ్ సో ఐ వాజ్ నాట్ జస్ట్ అన్ ఎడిటర్, దీంట్లో యాజ్ అ అసోసియేట్ డైరెక్టర్ లా కూడా ఉండే. సో మొత్తం ప్రొడక్షన్ అండ్ పోస్ట్ మొత్తం ఉండే. సో యాక్చువల్లీ ఐ సా ద ట్రాన్స్ఫర్మేషన్ ఫ్రమ్ స్క్రిప్ట్ టు స్క్రీన్ అండ్ ఇట్ వాస్ మ్యాజికల్, రైట్? అండ్ ఎవ్రీ టీమ్ member, cast, crew, everybody has given 200% in this film, that I can say for sure. And మీరు ఈ గ్లిమ్స్ చూసుంటారు, చాలా ఫ్రెష్ లుక్ ఉంది. సో ఇది తీసుకొని రావడానికి చాలా టైం పట్టింది. సో ఐ విష్ ఎవ్రీబడి విల్ కమ్ టు థియేటర్స్ అండ్ సీ దిస్ ఫిల్మ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టుడే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు ప్రీతం గాయత్రి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. సో మన క్రూ ఎట్లా అంటే, మనం అందరూ ఒకటే కాలేజ్ బ్యాచ్లో వచ్చారు, మెయిన్ టెక్నీషియన్స్ అన్నారు. సో అప్పటి నుంచే జర్నీ చేస్తున్నారు. సో ఫస్ట్ టైం అజయ్ స్టోరీ చెప్పినప్పుడే చాలా సింపుల్గా ఉంది. బట్ వెన్ మొత్తం ఫిల్మ్ అయిన తర్వాత మీరే చూసారు కదా ట్రైలర్, మొత్తం కొద్దిగా కాంప్లెక్స్ ఉంటుంది. ఆ డీకోడ్ చేయడానికి మనకి ఇంత టైప్ పట్టింది. బట్ ఓవరాల్ లాస్ట్లో వచ్చినప్పుడు చాలా మంచిగా వచ్చింది. అండ్
మే 10th అందరూ వచ్చేయండి, చూడండి. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ ఫర్ బీయింగ్ హియర్. థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు ఈ మ్యూజిక్ డైరెక్టర్కి గట్టిగా చప్పట్లు కొట్టాల్సిందే. ఎస్, సినిజిత్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సింజిత్, యా సింజిత్తే, అది ఫ్లోలో అలా వస్తుంది. థ్యాంక్ యూ. ముందుగా వచ్చిన మా అమ్మ నాన్నకి థ్యాంక్ యూ. నా ఫ్రెండ్స్ అందరూ వచ్చారు, నా బెస్ట్ ఫ్రెండ్స్ అందరూ థ్యాంక్ యూ. ఇంకెవరికి స్లిప్ రాసుకున్నా వినయ్ బ్రో థ్యాంక్ యూ. ఇది నా మొదటి సినిమా. స్పీచ్ చాలా ప్రిపేర్ అయ్యాను. ఒక నిమిషం, కొంచెం అస్సలు ఎక్కడా కూడా మొదటి సినిమా లాగా అనిపించట్లేదు. ఐ థాట్ మీరు ఏదైనా లాంగ్వేజ్ లో మీరు పెద్ద పెద్ద సినిమాలు చేసి వచ్చున్నారు. ఐ హావ్ జీరో ఐడియా. ఫర్ ష్యూర్ గా మీకు ఇక్కడ నుంచి ఇది కేవలం ఆరంభం మాత్రమే, ఇంకా ఉంది ముందు ముందు. హార్డీ కంగ్రాచులేషన్స్ ప్లీజ్. థ్యాంక్ యూ అజయ్. అజయ్ నాకు ఒక బ్లెస్సింగ్ లా వచ్చాడు లైఫ్లో. ఈ సినిమా నాకు ఎట్లా ఇచ్చాడో అది అసలు నేను ఫస్ట్ సినిమా రషెస్ చూసి నేను దీనికి మ్యూజిక్ చేయడం ఏంటి అనుకున్నా, కానీ ఎలా చేశాను అంతా గాడ్స్ గ్రేస్, అంతా డెస్టినీ. థ్యాంక్ యూ అభి, నన్ను నమ్మావు. మోహన్ అన్న, రవీంద్ర విజయ్ సార్, భూషణ్ కళ్యాణ్ సార్, బ్యూటిఫుల్ పర్ఫార్మెన్సెస్ మ్యామ్. మీరైతే ఏడిపించేశారు మ్యామ్, ఎన్నిసార్లు చూసినా చాలా బ్యూటిఫుల్. లిరిసిస్ట్ శ్రీకాంత్, స్వరూప్ థ్యాంక్ యూ. కిట్టు ఇంకో సాంగ్ రాశాడు. డిఓపి దేవ్, ఎడిటర్ విప్లవన్నతో పనిచేయడం ఇట్ వాజ్ మై డ్రీమ్. సో బట్ లక్కీగా టీజర్ ట్రైలర్ కట్ చేశాడు విప్లవన్న. అండ్ ద టీమ్ ఆఫ్ VEW వ్యూ అందరికీ థ్యాంక్ యూ, చాలా థ్యాంక్ యూ. ఇంకెవరినైనా మర్చిపోతాను. సౌండ్ డిజైనర్ ప్రభు, ఇతని పేరు గుర్తుపెట్టుకోండి. బేసిక్గా మన దగ్గర సౌండ్ డిజైన్ అంటే ఫాలీ అంటారు, కానీ సౌండ్ డిజైన్ ఈ సినిమాలో హీరో, హీఈస్ ద హీరో యాక్చువల్లీ. సో అట్లా సౌండ్ డిజైన్ చేయడం వల్లే నాకు మ్యూజిక్ వచ్చింది. సో ప్రభుతో పనిచేయడం ఇట్స్ మై అంటే వెరీ ప్రివిలేజ్డ్. థ్యాంక్ యూ ఆదిత్య, థ్యాంక్ యూ ప్రిజమ్, శాండీ. నా స్పీచ్ రాయలేదు నువ్వు ఇవాళ, అందుకే భయం వేస్తుంది. అంతే, నా ఫ్రెండ్స్, మమ్మీ డాడీ, ఇంకెవరైనా మీరు కూడా చాలా యాంకరింగ్ బాగా చేస్తున్నారండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నవీన్ పూలచొక్క నవీన్, బిగ్ ఫ్యాన్. థ్యాంక్ యూ వచ్చినందుకు. రాజేష్ అన్న కూడా వచ్చారు అనుకుంటా, ఇక్కడ చూసాను కదా. బట్ ఓకే, థ్యాంక్ యూ. అండ్ నౌ ఐ రిక్వెస్ట్ టు స్పీక్ డిఓపి దేవ్దీప్ గాంధీ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్రతి విజువల్ కూడా మాకు ఐఫీస్ లాగా అనిపించింది. ఆ కలర్ గ్రేడింగ్ అంతా కూడా ఈ సినిమా బేసిక్గా సినిమా మీద ఐడియా ఉన్న వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా వాళ్ళు చూస్తే, బేసిక్గా సినిమా గురించి 24 క్రాఫ్ట్స్ గురించి ఐడియా ఉన్న వాళ్ళు చూస్తే మీకు ఇవాల్టి నుంచి బోలెడన్ని కాల్స్ వస్తాయి ఫర్ ష్యూర్గా. అంత అందంగా ఉన్నాయి ప్రతి విజువల్స్ అండ్ ఆ కలర్ గ్రేడింగ్ కూడా. యా ప్లీజ్. Thank you everybody. Thank you for coming. What we have done is done. The trailer is here, the film is here. Now it's your chance. Janalki pilvali, teeskovali. Theaters lo chudali, and it is on to you. Take it, accept it, give Arambam what it deserves. Thank you. Thank you Andy, thank you so much. సో ఇవాళ ఇంత గ్రాండ్గా ఈవెంట్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అండ్ ఇంత మంచి సినిమాని మనకు అందించినటువంటి ప్రొడ్యూసర్ అభిషేక్ తిరుమలేష్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ బ్రింగింగ్ అస్ కంటెంట్ లైక్ దిస్. వీ రియల్లీ లైక్డ్ ఇట్ సో మచ్. వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ May 10th అండి. అండ్ ముందుగా అసలు ఫస్ట్ మీకు ఈ కంటెంట్ ఎక్కడ నచ్చింది, ఎవరు తీసుకొచ్చారు, దాని నుంచి చెప్పి స్టార్ట్ చేయండి. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ నేను చెప్పాలంటే మా అమ్మ నాన్నకి థ్యాంక్స్ చెప్పాలి. మా నాన్నకి స్పెషల్గా, ఆయన నన్ను నమ్మి డబ్బులు ఇచ్చాడు. ఆయన నన్ను నమ్మి ఇదంతా చేయడానికి ఆయన పెట్టిన నమ్మకమే ఆరంభం. ప్లస్ ఈ స్టోరీ తీసుకొచ్చింది ఉజ్వల్ అని నా ఫ్రెండ్. ఆయన తీసుకొచ్చాడు ఈ స్టోరీ. ఆయన ద్వారా పరిచయం అయిందే అజయ్, ద బ్రెయిన్ ఆఫ్ దిస్ ఫిలిం, ద బ్రెయిన్ ఆఫ్ ఆరంభం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఫిలిం. అండ్ ఇది చాలా బాగుంది ఫిలిం అని నేను చెప్తే మీరు నమ్మకపోవచ్చు, కానీ మీరు వచ్చి చూడండి, మీరు చూసి చెప్పండి ఎలా ఉందని. నేనైతే నమ్ముతున్నాను. మన అజయ్ చాలా మంచి సినిమా ఇచ్చాడు నాకు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ యాక్టర్స్ ఎవ్రీబడి వాజ్ సో కంఫర్టబుల్. అండ్ వీళ్ళంతా ఏమున్నారు కదా, ఎడిటర్స్, వాళ్ళందరూ నా ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళందరూ ఫ్రెండ్స్ అయిపోయినారు నాకు ఈ జర్నీలో. తోడు యాజ్ అజయ్ రిటర్న్, శాండీ రాసినట్టు తోడు, నాకు ఒక మంచి తోడు దొరికింది అందరితో. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు
అప్పటి నుంచి అబ్బాయిలనే చూస్తున్నాం కదా స్పీచ్లు, కొంచెం గ్యాప్ తీసుకుంటాం. సురభి ప్రభావతి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అమ్మ క్యారెక్టర్స్ ద్వారా అండ్ వివిధ క్యారెక్టర్స్ ద్వారా మమ్మల్ని అందరినీ అలరిస్తూ ఉన్నారు. అండ్ మీ ఎమోషన్స్ అన్నీ కూడా చాలా న్యాచురల్గా మా ఇంట్లో మా అమ్మని చూసినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ప్లీజ్. అందరికీ నమస్కారం. స్క్రిప్ట్ ఇస్తే చెప్పగలం కానీ నిలబడితే కొంచెం కష్టమే. కానీ ఫస్ట్గా చెప్పాల్సింది మా డైరెక్టర్ గారికి చాలా చాలా థ్యాంక్స్, మా ప్రొడ్యూసర్ గారికి ఇంకా పెద్ద థ్యాంక్స్. ఎందుకంటే నేను వచ్చిన కొత్త, అది కొంచెం మెయిన్ క్యారెక్టరు చేస్తున్న కొత్త, అది నన్ను నమ్మి అంత పెద్ద క్యారెక్టర్ ఇచ్చారు. నేను మామూలుగా ఫస్ట్ అంటే 2 years అయింది స్టార్ట్ చేసి, ఈ పిల్లలేంటి నేనే కొత్త వీళ్ళు కొత్త అని భయపడ్డాను. కానీ లాస్ట్లో వాళ్ళని చూసి నేను భయపడాల్సి వచ్చింది, ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేయాల్సి వచ్చింది. ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. నన్ను నమ్మినందుకు ఇంకా థ్యాంక్స్. ఇది అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాను, ఆశపడుతున్నాను. అందరూ థియేటర్లో చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు అభిషేక్ బోడేపల్లి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈయన ఖచ్చితంగా సెట్ చేసుకొని వచ్చారని అనిపిస్తుంది ఇంతగా అరుస్తుంటే. హలో అండి, అందరికీ నమస్కారం. మై నేమ్ ఈజ్ అభిషేక్. ఐ స్టాండ్ బై 5'8". ఐ కెన్ స్పీక్ హిందీ, తెలుగు అండ్ ఇంగ్లీష్. ఇట్లా చెప్పి ప్రతి ఆడిషన్లో ఇదే చెప్పేవాడిని. 6 years నుంచి ఇదే చెప్తున్నా. 6 years బ్యాక్ నేను ఒక టీంని కలిశాను, అదే ఈ టీం. అప్పుడు అజయ్ దానికి డిఓపి కింద చేసేవాడు. అట్లా ఈ టీం మొత్తంతో ట్రావెల్ అయ్యాను నేను. అన్నీ చెప్పాలి. నెక్స్ట్ ఫస్ట్ అజయ్కే చెప్పాలి. ఈ మూవీ తర్వాత అజయ్ కాస్త ఆరంభం అజయ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ దీనికి మ్యూజిక్ అండ్ సింజిత్ లవ్లీ బ్రో, ఇట్ వాజ్ అ లవ్లీ మ్యూజిక్. అండ్ మా ప్రొడ్యూసర్ అభిషేక్ వి తిరుమల ఆడేవాడో ఇందాక వచ్చి అడిగాడు, అభి నువ్వేనా ప్రొడ్యూసర్ అని. ఇలానే నవ్వాను. కరెక్ట్, అభిషేక్ వి తిరుమలేష్ ప్రొడ్యూసర్ నేము. నా పేరు అభిషేక్ బొడ్డేపల్లి అండి. క్లారిటీ ఇచ్చుకోవాలి ముందు. అండ్ మా కో యాక్టర్స్ రవీంద్ర విజయ్ సార్. నాకు దీంట్లో ఎక్కువ రవీంద్ర విజయ్ సార్తో నాకు స్క్రీన్ స్పేస్ షేర్ చేసుకోవడం జరిగింది. ఇట్ వాజ్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ లక్ష్మణ్ అన్న ఈరోజు రాలేదు, ఆయన కూడా ఎక్కడున్నా సరే థ్యాంక్ యూ ఫర్ హిమ్. అండ్ మా ఎడిటర్స్ ప్రీతమ్ అండ్ ఆది, బోత్ ఆఫ్ దెమ్ ఆర్ లైక్, ప్రీతమ్ నా రూమ్మేట్ ముందు, బోత్ ఆఫ్ దెమ్ ఆర్ లైక్ జెమ్స్. ఖచ్చితంగా మీరు అందరూ సపోర్ట్ చేయండి టీమ్ని. అండ్ దేవ్ డిఓపి ఈజ్ ఆల్సో మై రూమ్మేట్. ఈ జర్నీలో కలిసి వీళ్ళతో పాటు ట్రావెల్ చేయడం వల్ల ఇక్కడ దాకా వచ్చాను అని చెప్పుకోవచ్చు. ముందు నెక్స్ట్ నా హాస్టల్ డేస్ వర్క్ చేశాను ముందు, ఆ టీం వచ్చింది. అండ్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఎవ్రీ వన్. అండ్ మా ఏడీస్ శ్రీకాంత్, శాండీ అండ్ శ్రీకాంత్ లిరిక్. చాలామంది ఈ టీంలో ఎట్లా ఉందంటే అండి, ఒక పని అని పర్టికులర్గా చేయలేదండి, ప్రతిదీ చేశారండి. ఏడీ ఏమో ఇక్కడ సెట్ మొత్తం చూస్తున్నాడు, నెక్స్ట్ అందరూ ప్రతిదీ చేశారండి. టీం చాలా హెక్టిక్ స్కెడ్యూల్ ఉండే, బట్ ప్రాపర్గా అన్నీ ఫినిష్ అయిపోయినాయి. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ వచ్చినందుకు. వన్ మోర్ టైం ఈ మూవీని పెద్ద సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మళ్ళీ టికెట్లు అడగండి, అసలుగా డబ్బులు లేవు. సినిమా ఊరి లేదని వెంటనే అడుగుతారు భయ్యా టికెట్ అని. ఖచ్చితంగా వెళ్ళి చూడండి, ప్లీజ్ 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 గో అండ్ వాచ్. తప్పక చూడండి. May 10th ఇట్ ఈస్ ఆరంభం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. నాకన్నా ఒక టికెట్ ఇప్పిస్తారా పోనీ? అభిషేక్ వి తిరుమలేష్. ఖచ్చితంగా డబ్బులు ఇస్తే అందరికి ఇస్తాం. థ్యాంక్ యూ సో మచ్. మేము కూడా డబ్బులు పెట్టే సినిమా చూస్తాం, అంత మంచి సినిమా తీశారు కాబట్టి. అండ్ ఇప్పుడు భూషణ్ కళ్యాణ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఏమిటి గుసగుసలు? నమస్తే అండి, వచ్చిన అందరికీ వందనాలు. వెల్కమ్ టు దిస్ ఆరంభం. ఒక 2 years బ్యాక్ నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. వినయ్ ఫోన్ చేశాడు, సార్ ఒక సినిమా చేస్తున్నా సార్, మీరు దాంట్లో ఉండాలి. ఓ ఓకే, ఎటువంటి సినిమా? ఒక సైంటిస్ట్ అండి. ఓర్ని మళ్ళీ సైంటిస్టు, మళ్ళీ ప్రొఫెసర్. లేదు సార్ ఒకసారి సార్ మీరు రావాలి సార్.
లేదు నాకు డేట్స్ లేవు, ఐ కాంట్ డూ దిస్. లేదు సార్, ఒకసారి మీరు డైరెక్టర్ని కలవండి సార్, ఆఫ్టర్ దట్ యూ డిసైడ్. సో అజయ్ అండ్ ఐ హెడ్ కాఫీ ఇన్ జూబ్లీ హిల్స్ ఎట్ ఫిల్మ్ నగర్. ఈ స్టోరీ ఇది అది ఇలాగవుతుంది ఇలాగవుతుంది. నేను వింటున్నాను, ఏమిట్రా ఈ కథ? కాదు సార్, ఇది ఒక కన్నడ నావెల్, అవార్డ్ విన్నింగ్ నావెల్. ఒక కుర్రాడు రాశాడు, సమ్ 23-24 ఓల్డ్ ఫెలో, 25. అది స్టేట్ అవార్డు ఏదో వచ్చింది. అయితే అర్థం కాలేదు ఆ స్టోరీ ఏమిటి, అదంతా అక్కర్లేదు సార్, నేను చెప్పినట్టు చేయండి. ఓకే సరే, ట్రై చేద్దాం. ప్లస్ పాయింట్ ఏంటంటే షిమోగాలో షూట్ చేస్తున్నాం. దాట్స్ గుడ్, షిమోగా ఇస్ నైస్. ఇప్పుడు తను ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఒక క్రూ, ఒక చిన్న అంటే అన్నపూర్ణ స్కూల్ నుంచి వచ్చిన ఈ క్రూ అనమాట. ఈ క్రూ యావరేజ్ ఏజ్ 23. అందరి ఏజెస్ కలిపితే యావరేజ్ ఏజ్ 23. మై ఏజ్ ఇస్ 2 times that. ఓకే, ఇక్కడెళ్ళి ఇరుక్కుపోయాను రా అనుకున్నాను. వెన్ ఐ రీచ్డ్ షిమోగా, ది ఇంట్రడ్యూస్ మీ టు ద ప్రొడ్యూసర్. అప్పటి వరకు నేను అభిషేక్ని కలవలే. ప్రొడ్యూసర్ వస్తున్నాడు, ప్రొడ్యూసర్ నేను చూస్తున్నాను ఎక్కడంటే ఒక కుర్రాడు వస్తున్నాడు ఇలాగా. ఈడా ప్రొడ్యూసరు, సార్ వెల్కమ్ సార్, వెల్కమ్ సార్. యా ఓకే. ఆ రోజు తర్వాత ఆఫ్టర్ రీచింగ్ షిమోగా, ఫ్రమ్ ద నెక్స్ట్ మార్నింగ్ ఆఫ్ షూట్, ఈ టీం గురించి నాకు తెలిసింది. దిస్ ఇస్ అ ఫ్యాబ్యులస్ టీమ్. ప్రతి ఒక్క పర్సన్ క్రూలో ఆ రోజు ప్రొడక్షన్ కానీ అభిషేక్ ఫ్రెండ్స్ అందరూ వాళ్ళ ఊరు నుంచి వచ్చి దే హ్యాండిల్ ద ప్రొడక్షన్. అజయ్స్ టీమ్ స్టేయింగ్ ఇన్ దట్. ఏమీ లేదండి, ఆ ఏరియాలో ఒక చిన్న కొండల్లో షూట్ చేసాం. నథింగ్ వాజ్ దేర్. హౌ బ్యూటిఫుల్లీ దే ఆర్గనైజ్ ద షూట్, అన్బిలీవబుల్. నేను స్టార్టింగ్లో మా గురుగారు శ్యామ్ బెనగల్ గారు వాళ్ళతో పనిచేసినప్పుడు అలాంటి ఒక ఫీలింగ్ వచ్చింది. ఒక గ్రూప్, ఒక ఫ్యామిలీ, అందరు కలిసి ఉండడం, కలిసి పనిచేయడం. దాట్ వాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్సెస్. అండ్ పోతూ పోతూ అంటే యాక్ట్ చేస్తూ సినిమా గురించి అర్థం చేసుకున్నా. చెప్తాడు అన్ని కథ ఇలాగుంది అలాగుంది అంటే ఏం అర్థం కాలేదు. కానీ సీన్ అంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆ సీన్ వన్ సీన్, సెకండ్ సీన్, థర్డ్ సీన్ అలా చేస్తూ చేస్తూ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే, ఓ మై గాడ్, దిస్ ఇస్ ది ఆరంభం. This is the beginning. What a beautiful experience. Thank you so much, Abhishek. Thank you so much, Ajay. Thank you, the entire team, everyone. The way, అంటే నేను కూడా సడన్లీ 24 అయిపోయానండి ఆ రోజు. అది ఎక్కడి నుంచి ఎనర్జీ వచ్చింది, ఎలా వచ్చింది తెలియదు, కానీ వీళ్ళతో కలిసి we just managed the whole thing. All my cast, everyone around us, thank you so much. It's a wonderful experience. Even the theatre will be a fantastic experience for all of you. 10th May, తప్పక చూడండి. And thank you so much for such a lovely show. Thank you so much. Thank you sir, thank you so much. And ఇప్పుడు రవీంద్ర విజయ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఒక మంచి రోల్లో కనిపిస్తున్నారు, ట్రైలర్లో చూసాం. అండ్ వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ 10th May టు ద ఫుల్ లెంత్ ఫిలిం అండి. యా ప్లీజ్. అందరికీ నమస్కారం. ఎన్నో ఏళ్ల తర్వాత ఒక నావెల్ని బేస్ చేసి ఓ సినిమా రాబోతుంది తెలుగులో. సో రైటింగ్ మీద ఇంత ఫోకస్ ఇస్తే గనక ఇలాంటి సినిమా తీయలేరు. దానికే ఐ నీడ్ టు కంగ్రాచులేట్ అజయ్ ఆన్ ద చాయిస్ ఆఫ్ ద స్క్రిప్ట్. ఇలాంటి సినిమాని ప్రొడ్యూస్ చేయడానికి ఒక ధైర్యం కావాలి, ఒక నమ్మకం కావాలి. అండ్ కంగ్రాచులేషన్స్ టు అభిషేక్ ఫర్ ప్రొడ్యూసింగ్ దిస్. విజువల్ క్వాలిటీ గురించి, ఎడిట్ గురించి, మ్యూజిక్ గురించి అందరు మాట్లాడేశారు. కంగ్రాట్స్ టు యూ గైస్. దిస్ డస్ నాట్ సీమ్ లైక్ అ డెబ్యూ మూవీ, అ కంప్లీట్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్. అదే చూడబోతున్నారు మే 10వ తారీఖు ఆరంభం అనే మూవీ. డ్రామా కానీ, సైన్స్ ఫిక్షన్ కానీ, ఆ ఇంటెన్సిటీ you're truly going to enjoy it, a complete theatrical experience. మే 10వ తారీఖు ఆరంభం, థియేటర్లో చూడండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిలిం అజయ్ నాగ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హాయ్ ఎవ్రీవన్.
సో ఇప్పుడే మేడం ఏమన్నారంటే టీజర్కి కమెంట్లో ఆస్కర్ రావాలి ఈ సినిమాకి అని చెప్పారు. యాక్చువల్లీ 2 years నుంచి మేమందరూ ఒకే ఫ్లాట్లో ఉంటున్నాం. ఓనర్ ఇప్పుడే కాల్ చేశాడు ఖాళీ చేయమని, ఎందుకంటే ఎక్కువ మంది అయిపోతుంది. సో అలా ఉంది ఇప్పుడు మా జర్నీ. సో 7 years బ్యాక్ ఐ కేమ్ టు హైదరాబాద్. నేను హైదరాబాద్కి వచ్చాను. అప్పటికి నాకు తెలుగు రాదు, ఏం రాదు. నేను అన్నపూర్ణ స్టూడియోస్లో చదువుకోవడానికి వచ్చాను. ఇన్ఫ్యాక్ట్ మాదాపూర్కి వెళ్ళడానికి ఏదో రాంగ్ బస్ ఎక్కి మేదిపట్నంకి వెళ్ళిపోయాను. అక్కడ వెళ్ళి అన్నపూర్ణ స్టూడియోస్ వెతికితే ఏం దొరకలేదు, మసీలు దొరికినాయి నాకు అంతే. సో ఆ 7 yearsలో లైక్ ఫిలింలో చెప్పినట్టు ఇట్స్ నీదర్ ద జర్నీ నార్ ద డెస్టినేషన్, ఇట్స్ ఆల్వేస్ ద కంపానియన్షిప్. సో ఈ 7 yearsలో ఐ హ్యావ్ గాట్ ఆల్ దీస్ పీపుల్ అండ్ ఐ వాజ్ ఏబుల్ టు మేక్ దిస్ ఫిలిం. అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ సందీప్ బికాజ్ నేను ఫస్ట్ ఈ నావెల్ని కోవిడ్లో ఫిలిం చూసి పిచ్చిపట్టి ఏం చేయాలో అర్థం కాక బుక్ షెల్ఫ్లో ఒక బుక్ ఉంటే చదివాను. సో అప్పుడు నాకు శాండీతో కూర్చొని ఫ్రీ ఆఫ్ కాస్ట్, అన్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఆబ్వియస్లీ మనదంతా ఇప్పుడు లైఫ్. సో నేను శాండీ మా ఊరికి వెళ్ళిపోయి కోవిడ్లో రాసుకున్నాం ఈ స్క్రీన్ ప్లేని. తర్వాత లైక్ వీ వర్క్డ్ హార్డ్, లైక్ వీ గేవ్ సో మచ్ ఆఫ్ ట్రయల్స్, ఎక్కడ ఓకే అవ్వలేదు. దెన్ ఐ మెట్ అభి యాజ్ అ పార్ట్ ఆఫ్ ద డెస్టినీ. So then I was able to make this film, and without Vinay I think this film would have not happened and it would have not been on the stage enough. And I want to thank my dear friend Prabhu. Like ఆయన చాలా పెద్ద సినిమాలకు సౌండ్ డిజైన్ చేశారండి యాక్చువల్లీ. లైక్ ఆది పురుషులో పనిచేశాడు, జైలర్, లైక్ హీ హాజ్ అ వెరీ బిగ్ పోర్ట్ఫోలియో. బట్ థ్యాంక్స్ ఫర్ వర్కింగ్ ఫర్ మై ఫిలిం అండ్ కమింగ్ హియర్. అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ ఆది అండ్ ప్రీతం ఫర్ ఎడిటింగ్ మై ఫిలిం. థ్యాంక్ యూ సో మచ్ మచా. అండ్ దేవ్, ఆబ్వియస్లీ నేను దేవ్ రూమ్మేటే కాబట్టి నేను ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. వీ గెట్ అప్ టుగెదర్, వీ ఈట్ టుగెదర్ అండ్ వీ స్లీప్. నో, వీ డోంట్ స్లీప్ టుగెదర్. అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ సింజిత్. యాక్చువల్లీ సింజిత్ నాకు ఫస్ట్ వేరే మ్యూజిక్ డైరెక్టర్ ఉండేనండి. సో ఆయనతో మనకు వర్కౌట్ అవ్వలేదు. దెన్ సింజిత్కి నేను మెయిల్ పెట్టాను, నాకు ఆయన ఎవరని తెలియదు. ఏ సినిమా అని చెప్పి నన్ను ఆయన నంబర్ బ్లాక్ చేస్తాడు ఫస్ట్, ఎవరో టైం పాస్ చేయడానికి వస్తున్నాడని చెప్పి. బట్ ఇట్స్ ఓకే సింజిత్, బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డూయింగ్ మ్యూజిక్ ఫర్ మై ఫిలిం. అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ ఆల్ మై యాక్టర్స్ బికాజ్ సార్ చెప్పినట్టు వీ టుక్ దెమ్ టు వెస్టర్న్ ఘాట్స్. మనకు ప్రొడక్షన్ అంటే అంత ఎక్కువ తెలీదు. లైక్ వీ ఓన్లీ నో ద బేసిక్స్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ అంతే, కానీ హౌ టు ట్రీట్ యాక్టర్స్, లైక్ హౌ టు మేక్ దెమ్ కంఫర్టబుల్, ఇవన్నీ మనకు తెలియదు. బట్ ఆ ఏరియాలో వెస్టర్న్ ఘాట్స్లో ఆ టైంలో మనతో పాటు ఉండి మనకు సపోర్ట్ చేసుకొని ఈ సినిమాని ఇంత దూరం తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ హర్ష. సో హర్ష అసిస్టెంట్, మన టీంలో ఉన్న అభిమన్యుడు ఆయన. సో నేను చెప్పంగానే వెస్టర్న్ ఘాట్స్లోకి వెళ్ళిపోయి హీ గాట్ ద లొకేషన్స్ ఫర్ అస్. సో ఇప్పటికీ కూడా ఏదైనా మాట్లాడితే సినిమా గురించి అన్ని మాట్లాడిన తర్వాత లాస్ట్లో అందరూ అడుగుతున్నది, డిస్ట్రిబ్యూటర్స్ కానీ ఎవరైనా కానీ, లొకేషన్స్ ఎక్కడ అండి అని అడుగుతారు, ఎందుకంటే వాళ్ళు నెక్స్ట్ షూట్ చేయడానికి. సో హీ గాట్ మీ ద లొకేషన్. అండ్ మహేష్ అన్న ఈజ్ ద వన్ హూ ఈజ్ హ్యాండ్లింగ్ ఆల్ ద పోస్ట్ ప్రొడక్షన్. థ్యాంక్ యూ మహేష్ అన్న, వితౌట్ యూ నథింగ్ వుడ్ హ్యావ్ హ్యాపెన్. అతిరథ్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ దేర్ ఇన్ ద ఎంటైర్ టీమ్ అండ్ సపోర్టింగ్ అస్. అండ్ ఇంకెవరైనా మర్చిపోయింటే సారీ అండి, ఎవరు కనిపించట్లేదు. అండ్ రోహన్, తారక్, థ్యాంక్ యూ సో మచ్ రా, థ్యాంక్ యూ సో మచ్. సో మా ఫ్యామిలీ మైసూర్లో ఉంటారు కాబట్టి ఇంకా ఎవరు రాలేదు. సో ఐ థింక్ నా ఫ్యామిలీ అండ్ నా తోడు వీళ్ళే. థ్యాంక్ యూ సో మచ్. దట్స్ సో అమేజింగ్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, నౌ ఐ రిక్వెస్ట్ టు స్పీక్ మోహన్ భగత్ గారు. ఈయన ఎంత సైలెంట్ అంటే కేర్ ఆఫ్ కంచరపాలెం రిలీజ్ అయ్యాక సక్సెస్ ప్రమోషన్స్లో కలిశాను, అందరు ఈయన గురించి మాట్లాడుకుంటున్నారు. ఈయన ఇలా ఉన్నారు. అండ్ ఇప్పుడు కూడా ఎంత బాగున్నారు ట్రైలర్లో, మీ ఎమోషన్స్ ఎంత ఇంటెన్స్గా కనిపిస్తూ ఉన్నాయి. హార్డీ కంగ్రాచులేషన్స్. అండ్ ఈ సినిమా తర్వాత ఇది ఆరంభం మాత్రమే, బోలెడన్ని సినిమాలు మీరు తీయాలి, మమ్మల్ని ఇలానే అలరిస్తూ ఉండాలని కోరుకుంటూ నౌ ద స్టేజ్ ఈజ్ ఆల్ యోర్స్ అండి. అయ్యో థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. అందరూ బాగున్నారా? మా డెలివరీ డేట్ వచ్చేసి 10th అండి. మీరందరూ వచ్చి చూడాలి. అంటే ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ 2.5 to 3 years. పాప మా ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ మోస్తూనే ఉన్నారు, రోజు చూస్తూనే ఉన్నాను నేను, చాలా ఇబ్బంది పడుతున్నారు. యా, ఫైనల్లీ వీఆర్ రిలీజింగ్ ఇట్ ఆన్ 10th. చాలా స్కెప్టికల్గా ఉన్న టైంలో కలిసారండి. నాకు లైక్ స్టోరీ నమ్మే చేశాను ఈ సినిమా. నేను చేసింది ఏం లేదండి, హ్యూమిలిటీతో చెప్పట్లేదు, సీరియస్లీ నేను చేసింది ఏం లేదు, మొత్తం వాళ్ళే చేశారు. వాళ్ళు ఏం చేయమంటే అది చేశాను నేను. బట్ ఆఫ్టర్ వాచింగ్ ద ఫిలిం ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ దట్ సినిమా చాలా మంచి సినిమాగా నిలుస్తుంది అండ్ అందరికీ నచ్చుద్ది, ఐఎమ్ క్వైట్ షూర్. అండ్ ఇంత మంచి కాస్ట్ అండ్ క్రూతో పనిచేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఖచ్చితంగా ఇది నాకు ఒక కొత్త ఆరంభం అవుతుందని అనుకుంటున్నానండి, అందరికీ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్.